ఈ రాత్రి మూడు బారిన జీవితాన్ని ఎండిపోయిన గర్భాన్ని శిథిలపజేస్తానని ఇద్దరు సహోదరులు ఇక్కడ ఉన్నారు. గర్భఫలము కోసమే వేచియండి. గర్భఫలము కోసమే ఆశతో ఎదురు చూస్తూ డాక్టర్ల చుట్టూ తిరిగిన వాడునా యూజ్ లేని స్థితిలో, ఉద్యోగం లేని స్థితిలో పొందిన సహోదరి ఈ రాత్రి మీ మూయవన గర్భం తెరిచినము నాకు ఆరాధిస్తున్న దేవుడు ఈ రాత్రి గర్భం తెరిచడకు సమర్థుడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాను. 2024 సంవత్సరంలో నువ్వు నమ్మి ముందుకు వచ్చి ప్రార్థన చేర్చుకుంటే దేవుని మహిమ కార్యమని దేహంలో చూస్తావు. ఈ రాత్రి దైవజనుడి ద్వారా వెల్లడి చేసిన మాట నువ్వు నమ్మితే, నా దేవుడు దైవజనుడి యొక్క హస్తనిక్షేపణ ద్వారా జరిగిస్తాడని నమ్మితే ఈ రాత్రి ఆత్మదేవుడు దైవజనుడి యొక్క హస్తనిక్షేపణ ద్వారా సైనికుడు కార్యం చేయబోతున్నాడు. ఇద్దరు సహోదరులు ఉన్నారని గర్భఫల విషయంలో ప్రభు మాట్లాడాడు. చప్పలు కొడదామా? యేసు క్రీస్తు నామములో మోయబడిన గర్భములు ఆత్మదేవుడు ఊహించిన దానికంటే అద్భుతం చేసే దేవుడు. నా దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక మహిమకరమైన రాత్రిగా, ఒక అద్భుతమైన రాత్రిగా యేసయ్య చేయబోతున్నాడు. నా యేసయ్య ఆత్మ కార్యములు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. మరొక విషయాన్ని ప్రభు మీకు వెల్లడి చేస్తున్నాడు. దేవునికి సాధ్యం ఇది, మనుషునికైతే అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. భర్తకు చోట, భార్యకు చోట, భార్య భర్తకు పడక, భార్య భర్తకు కిట్టక, భర్త పైన ప్రేమ భార్యకు లేక, భార్య పైన ప్రేమ భర్తకు లేక వేరు వేరుగా కుమిలిపోతున్న సహోదరి రాత్రి సమాధానపరచు ఆత్మతో నీ శరీరంలో కార్యం చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. సమాధానపరచు ఆత్మ కార్యము శరీరంలో నీ కుటుంబంలో జరగబోతుంది. దైవజనుడా, నిజముగా నా భర్తకు నాకు సరిగా సమాధానం లేదు, నా భర్తకు నాకు సమాధానం లేదు, ప్రేమ ఐక్యత లేదు, సమాధానం లేని స్థితిలో కుమిలిపోతున్నాను. నాకు సమాధానం కావాలనుకుంటే ముందుకు రాని కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు చూసి సిగ్గుపడద్దు. నా భర్త సరిగా నన్ను ప్రేమించడం లేదు, సేవకుడు నా కొరకు ప్రార్థించేవి ఎదర్కరా చప్పలు కొట్టండి. ఆత్మదేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి అద్భుత కార్యము సిగ్గుపడకుండా ముందుకు వస్తే ఆశ్చర్య కార్యము నా యేసు ఇచ్చినందుకు సామర్థ్యుడు. చప్పలు కొడదామా? చప్పలు కొడదామా? Bless me Lord. యేసు క్రీస్తు నామములో మోయబడిన గర్భము తెరవబడుతుంది. యేసు క్రీస్తు నామములో మరణము యేసు నామములో యేసయ్యని ఆత్మ కార్యము జరిగపరిచింది. ప్రాణాత్మని శరీరానికి అప్పగిస్తున్నాను. ఈ రాత్రి ఒక అద్భుతకరమైన వెలిగించే రాత్రిగా చేయండి. ప్రతి దోషమును పాపమును ఎగురుతో కాల్చివేసి, మేలు కలగకుండా అడ్డుగా ఉన్న పాపమును కాల్చివేసి, నీ కన్ని కుటుంబంలో నీ కయ్యను నిగరపచేసి అయినా ఇక్కడిపై నీకు ఐక్యమని ప్రార్థిస్తున్నాను.
ఈ దాసుల యొక్క నిక్షేపణ ద్వారా ఈ బిడ్డలో ఉన్నటువంటి కన్నీటికి ప్రతిఫలముగా నక్షములో యేసు నామములో కలువలుగా కల్పించు. యేసు నామములో మూయబడిన గర్భము తెరవబడును కల్పించు. ఈ దాసుల యొక్క నిక్షేపణ ప్రభావము శరీరములకు ప్రాణములకు ఆత్మకు జీవము కలిగిస్తున్నాము. ఈ దాసులుగా ప్రార్థిస్తున్నాను ప్రభువా, విశ్వాస సహితమైన ప్రార్థన మూయబడిన గర్భము తెరవబడును. మూయబడిన గర్భము యేసు నామములో తెరవబడును. నీ కృప దాయిచేయండి, నీ కృపకు యోగ్యులుగా చేయండి, నీ కృపకు అర్హులుగా చేయండి. నీ కృప లేకపోతే క్షణమైన సుఖంగా బ్రతకలేం ప్రభువా. నీ ఆత్మ కార్యములు జరిగప్ప చేయండి. దేవాని దాసులుగా ప్రార్థిస్తున్నాను, నీ దాసులుగా అనిపించే అధికారములు జీవిస్తున్నాను. కృప కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కలిగిన కృప కలుగునుగా, కలిగిన కృప ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. మరొక బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, సమాధాన పరుచు ఆత్మ చేత బిడ్డలు నింపండి, సమాధాన పరుచు ఆత్మ చేత బిడ్డలు నింపండి. యేసు నామములో భర్తకు భార్యకు సమాధానము కలుగునుగాక. యేసు నామములో భర్త పైన భర్తకు ప్రేమ కలుగునుగాక. కలవరాలను కలిగించిన చిగురాత్మ, కలిపిన ఆత్మ కలిగిస్తున్న దురాత్మ యేసు నామములో పావులుగా దాసులుగా స్థితి ప్రార్థిస్తుండగా సమాధాన పరుచుని ఆత్మ చేత భర్తకు భార్యకు ప్రేమ ఐక్యత సమాధానం కలిగించి సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. చప్పులు బట్టి అందరూ పరిశుద్ధ ఆత్మ